గుడ్ మార్నింగ్. ఐఎమ్ డాక్టర్ హియర్. ఫుడ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ మెడిసిన్ అని చెప్పి చాలాసార్లు అనుకున్నాం కదండి. కొన్నిటి న్యూట్రిషన్ వాల్యూస్ కనుక మనం ఇంగ్రీడియంట్స్వి తెలుసుకోగలిగితే వాటిని రెగ్యులర్గా ఎక్కువ క్వాంటిటీలో మనం రిపీట్ చేయగలుగుతాము. అయితే ఈరోజు గార్లిక్ గురించి మనం తెలుసుకుందామండి. గార్లిక్లో వైటమిన్ B6 ఎక్కువగా ఉంటుంది. మ్యాంగనీస్, వైటమిన్ సి, కాపర్, కాల్షియం, 15% మ్యాంగనీస్ ఉంటుందంటే మ్యాంగనీస్ అనేది కాపర్ అనేవి చక్కగా బ్రెయిన్ ఫంక్షన్కి చాలా బాగా హెల్ప్ చేస్తాయండి. అయితే ఇందులో ఉన్నటువంటి వైటమిన్ B6 కూడా మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ కలిగి ఉంటుంది. లైక్ ఇమ్యూన్ సిస్టమ్కి, తర్వాత హార్ట్ హెల్త్కి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుందన్నమాట. ముఖ్యంగా ఇది బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తూ షుగర్ లెవెల్స్ని బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది. తర్వాత బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి గార్లిక్లో ఉన్న ఎలిసిన్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. తర్వాత ఈ యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ చాలా ఎక్కువగా ఉంటాయి ఎలిసిన్ వల్ల. తర్వాత గార్లిక్లో ఉన్న సల్ఫర్ అనేది డాండ్రఫ్కి, స్కిన్ కంప్లైంట్స్కి, పింపుల్స్కి చాలా మంచి మెడిసిన్ అని చెప్పుకోవచ్చండి. అయితే ఇది యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ ఎక్కువగా కలిగి ఉండటం వల్ల స్టమక్ అండ్ కోలాన్ క్యాన్సర్ నుంచి ఇది మనిషిని కాపాడుతుందన్నమాట. తర్వాత ఇది ఓవ్యులేషన్ స్టిమ్యులేషన్కి, తర్వాత ఫర్టిలిటీ కేసెస్కి, హార్మోనల్ బ్యాలెన్స్కి గార్లిక్ బాగా హెల్ప్ చేస్తుంది ఫీమేల్ కంప్లైంట్స్లో. తర్వాత ఇందులో ఉన్న సెలీనియం అనేది థైరాయిడ్కి చాలా హెల్ప్ అవుతుంది. థైరాయిడ్ మేనేజ్మెంట్ కంటే ఆ హార్మోన్స్ చక్కగా రిలీజ్ అవ్వడానికి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ కానీ, థైరాక్సిన్ కానీ చక్కగా స్టిమ్యులేట్ అయ్యి మంచిగా ఆ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వడానికి, బ్యాలెన్స్డ్గా ఉండటానికి గార్లిక్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది. ఇది లివర్ని డిటాక్సిఫికేషన్ చేస్తుందండి. బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ ఎలిమినేట్ అవ్వటానికి డిటాక్సిఫికేషన్ ప్రాసెస్కి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. జనరల్గా వచ్చే సీజనల్ వేరియేషన్స్లో వచ్చే కాఫ్ అండ్ కోల్డ్కి కూడా ఇది మంచి రెమెడీ అని చెప్పచ్చు. తర్వాత ఈ ఆర్థరైటిస్ పెయిన్ అనేది వస్తుంది కదా, జాయింట్ పెయిన్స్, వాటికి కూడా ఇందులో ఉన్న ఎలిసిన్ అనేది చక్కగా మెయిన్ కాంపోనెంట్ అండి. అది మెయిన్గా హెల్ప్ చేస్తుందన్నమాట ఈ జాయింట్ పెయిన్స్ కూడా తగ్గడానికి. తర్వాత ఇది స్కిన్ ఇన్ఫెక్షన్స్, ఇచ్చింగ్ కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ, తర్వాత ఈ అండర్ ఆర్మ్స్లో కానీ, ప్రైవేట్ పార్ట్స్లో కానీ మనకి కొంతమందికి ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే ఇచ్చింగ్ని చక్కగా తగ్గించడానికి గార్లిక్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. తర్వాత ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఫ్రీ రాడికల్స్ నుంచి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి బాగా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. యాంటీ ఏజింగ్ ఎలిమెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట దీంట్లో. ఇలా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్న గార్లిక్ని కనుక మనం రాగా తీసుకున్న, ఫుడ్లో రిపీటెడ్గా తీసుకుంటున్న, ఎగ్జాంపుల్ అండి గార్లిక్ బ్రెడ్ రూపంలో, ఆ గార్లిక్ని మనము ఆయిల్ రూపంలో